అందరికీ నమస్కారం అండి. ఈరోజు నందితిమ్మన విభాగం 2 చెప్పుకుందాం. శ్రీకృష్ణదేవరాయల కొలువులో అష్టదిగ్గజాలలో ఒక కవి నందితిమ్మన. ఈయన తిరుమలదేవి అరణపు కవి. ఈయన పారిజాతాపహరణం ఎందుకు రాయాల్సి వచ్చింది అనేటువంటి విషయంలో సంక్షిప్తంగా తెలియజేసుకుందాం. శ్రీకృష్ణదేవరాయల భార్య తిరుమలదేవి తన భర్త రావడం ఆలస్యం అయ్యేసరికి పడుకుంటుంది. వెళ్ళి వాళ్ళు పడుకునేటువంటి అప్పుడు కొన్ని నియమాలు ఉండేవి. భర్తలు లేనప్పుడు వాళ్ళు తలగడ వైపు కాళ్ళు పెట్టి పడుకునేటువంటి వాళ్ళు, అంటే తల పెట్టుకోవాల్సిన వైపు కాళ్ళు పెట్టి పడుకునేవాళ్ళు. తమ భర్త వచ్చిన సమయంలో వాళ్ళు మళ్ళీ తిరిగి యథాస్థితిగా పడుకునేటువంటి వారు. అలాంటి సందర్భంలో తన భర్త ఎంతసేపటికి రాకపోయేసరికి అలానే తలగడ వైపు కాళ్ళు పెట్టుకొని తన నిద్రలోకి వెళ్ళిపోతుంది. అలాగే చాలా ఆలస్యంగా వచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆమె నిద్రకు భంగం కలిగించకుండా తను కూడా బాగా నిద్రమత్తు ముంచుకొచ్చేసరికి తను కూడా పడుకుంటాడు. తను పడుకునేటప్పుడు తలగడ వైపే తలపెట్టి పడుకుంటాడు. పడుకున్న సందర్భంలో తిరుమలదేవి పాదాలు తమ యొక్క శిరస్సుకు తగులుతాయి. తగిలినప్పుడు కావాలని నీవు నాకు తగిలించినావు అని ఆమెతో ఘర్షణ పడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మధ్య వైరం కొంచెం పెద్దదైంది. దాన్ని సరిదిద్దేటువంటి బాధ్యత ఎవరికి ఉన్నదంటే తిరుమలదేవి అరణపు కవిగా నందితిమ్మనకు ఉన్నది. కాబట్టి నందితిమ్మన అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎంటర్ అవుతాడండి. ఎంటర్ అయ్యి ఆయన శ్రీకృష్ణదేవరాయల్ని పొగుడుతూ పూర్వజన్మలో ఆయన కృష్ణుడని, కృష్ణుడికే సత్యభామ యొక్క కాలు తగిలిందని ఒకటి సృష్టించి ఆయన ఈ కథను మొదలు పెడతాడు. కాబట్టి ఆ జన్మలో శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడే తగిలితేనే ఓర్చుకున్నావు, ఈ జన్మలో కృష్ణరాయలుగా ఉండి నువ్వు ఓర్చుకోలేవా నీ భార్య పాదం తగిలితే అనేటువంటి ఒక విషయాన్ని తీసుకొని వచ్చి వాళ్ళిద్దరిని కలపడం కోసం రాసినటువంటి ఒక ప్రబంధంగా దీన్ని చెప్పుకోవచ్చు. తిమ్మన పారిజాత అపహరణం వల్ల అతడు ఏ కవితా రచనలో నేర్పని అని తెలుస్తుంది అంటే చిత్ర కవిత, గర్భ కవిత. గుర్తుపెట్టుకోండి, చిత్రగర్భము తిమ్మన పారిజాత అపహరణంలో. చక్కటి కుటుంబ కథ, నాటకీయత అధికముగా గల ప్రబంధం ఏది అంటే పారిజాత అపహరణ. చక్కటి కుటుంబ కథ ఉన్నది. ఎందుకంటే శ్రీకృష్ణుడి కుటుంబానికి సంబంధించినటువంటి కథ. భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి గొడవ, ఆ గొడవను పోగొట్టడం కోసం చేసినటువంటి కథ ఇది. అలాగా కృష్ణరాయల కుటుంబంలో కూడా అలాగే ఉన్నది. కాబట్టి ఇద్దరికి పోలికలతో ఉన్నటువంటి కుటుంబ కథ కృష్ణుడికి కృష్ణరాయలకి. అది ఒక నాటకీయత కలిగినటువంటిది, అది ఒక ప్రబంధము. నాటకీయత కలిగినటువంటి ప్రబంధం ఏదయ్యా అంటే పారిజాత అపహరణ అని మనం తెలుసుకోవాలి. సూర్యుడిని కెంపులతోనూ చంద్రుడిని ముత్యంతోనూ పోల్చిన కవి ఎవరయ్యా అంటే నందితిమ్మన. సూర్యుడిని కెంపులతోనూ, ఎందుకంటే కెంపులు ఎర్రగా ఉంటాయి, చంద్రుడు ముత్యంలాగా ఉంటాడు. కాబట్టి పారిజాత అపహరణ కథకు మూలం వేసిన వాడు ఎవరయ్యా అంటే నారదుడు దేవలోకం నుంచి తీసుకొచ్చినటువంటి పారిజాత పుష్పముతో మొదలవుతుంది ఈ యొక్క కథ. నాయకాశ్చర్యములైన ప్రబంధములలో మొదటిది పారిజాత అపహరణ అని అన్న విమర్శకుడు పెంగళి లక్ష్మీకాంతం. గుర్తుపెట్టుకోండి. అంటే నాయకాశ్చర్యం అంటే నాయిక అంటే ఇక్కడ హీరోయిన్. ఇక్కడ ఇదే మాట మనకు ఆముక్త మాల్యదలో కూడా నాయికాశ్రమైనటువంటి ప్రబంధంగా చెప్పుకున్నాము. కానీ ఇదే మొదటి అంటాడు ఎవరు? పెంగళి లక్ష్మీకాంతం గారు. పారిజాత అపహరణ ప్రబంధాకారము దాల్చిన ఒక నాటకము అని అన్నది జి నాగయ్య గారు. ఇది ఒక నాటకం అన్నాడు ఈ ప్రబంధాన్ని. ఎవరన్నది? నాగయ్య. కాబట్టి నాగయ్య ఏమన్నాడు? నాటకం అన్నాడు. గుర్తుపెట్టుకోండి, నాగయ్య నాటకం. పారిజాత అపహరణకు కన్నడంలోని హరికథాసారము మూల గ్రంథం అని అన్నాడు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. ఏమన్నాడు? అయ్యా ఇది సంస్కృత హరివంశం కాదు, కన్నడంలో ఉన్నటువంటి హరికథాసారం దీనికి మూలము అని కొత్తగా చెప్పిన వాడు ఎవరు?
పుట్టపర్తి. ఈయన కొత్తగా పుట్టలో నుంచి వచ్చినాడు, అందుకే కొత్తగా కన్నడంలో ఎరకరా సారని మనకి చెప్తా ఉన్నాడు. అయితే వాస్తవానికి ఇది పారిజాత అపహరణ మూలం ఏంటి? సంస్కృత హరివంశము. హరివంశంలో లేని పారిజాత అపహరణలో ఉన్నటువంటి కల్పన ఏది అంటే కృష్ణుని శిరస్సును సత్యభామ వామపాదంతో తొలగలో వేయడం. కృష్ణుడి శిరస్సునంట సత్యభామ తన యొక్క ఎడమ కాలుతోటి నెట్టివేసిందంట. అది ఒక కల్పన. ఎందుకంటే కృష్ణరాయలు తిరుమల దేవి మధ్య గొడవను లేకుండా చేయడం కోసం ఆయన దీన్ని సృష్టించాడు, కల్పించాడు. మనం అనుకోవచ్చు అక్కడ లేని దానికి ఇక్కడ ఉన్నట్లుగా ఆయన ఎందుకు రాసినాడు అని అనిపించవచ్చు, కానీ కారణం అనేది ఉన్నది. పారిజాత అపహరణలో ప్రధాన ఘట్టాలు ఏంటి అని అనుకుంటే అదితి వృత్తాంతం. అదితి అంటే దేవతలకు తల్లి, దితి అంటే రాక్షసులకు తల్లి. అదితి దితి. ఇక్కడ అదితి అంటే దేవతలకు తల్లి అయినటువంటి ఆమె అదితి, ఈమె వృత్తాంతం అన్నది. ఈమెను శ్రీకృష్ణుడు కూడా కలుస్తాడు ఆ దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇంద్రుని వృత్తాంతం ఉంటుంది. ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు కాబట్టి ఇంద్రుని వృత్తాంతం ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే పుణ్యక వ్రతం వృత్తాంతం కూడా ఉన్నది. పుణ్యక వ్రతాన్ని చేయమని నారదుడు సత్యభామతో చెప్తాడు, నేను చెప్పుకున్నాము ఈ విషయం. అలాగే సత్యభామ కామన్గా సత్యభామ వృత్తాంతం కూడా ఉన్నది. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. నానా సోన వితాన వాసనల అనేటువంటి పద్యం, నానా సోన వితాన వాసనల పద్యం ఇది పారిజాత అపహరణలో ఉన్నది. ఆ పద్యాన్ని వసు చరిత్రలో చేర్చుకున్నవాడు ఎవరయ్యా అంటే పట్టుమూర్తి. వసు చరిత్రలోనూ ఇటు పారిజాత అపహరణలోనూ రెండింటిలోనూ ఉన్న పద్యంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. గిరిక యొక్క ముక్కును వర్ణించడంలో ఈ పద్యం వాడతారు. పారిజాతం ఎక్కడ ఉన్నది అని అడిగితే అమరావతిలోని నందనవనంలో ఉన్నది. అది ఎవరిది? ఇంద్రునిది, దేవేంద్రునిది. అమరావతి ఎవరిది? దేవేంద్రునిది. అమరులకు రాజు ఎవరు? దేవేంద్రుడు. తర్వాత ఒకసారి కృష్ణుడు రుక్మిణి ఒక చోట ఉన్న సందర్భంలో నారదుడు పారిజాత పుష్పం తీసుకొని వచ్చి ఇస్తాడు. ఇచ్చినప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకి ఇవ్వాలని మనసులో ఉంటుంది. ఎందుకంటే సత్యభామ ఆమె కొంచెం నాకు ఇవ్వలేదేమో అనేటువంటి ఫీల్ అయ్యేటువంటి గుణం ఆమెకే ఎక్కువగా ఉన్నదని ఆమెకి ఇవ్వాలని మనసులో ఉన్నప్పటికీ కూడా నేను రుక్మిణీదేవి చెంతన ఉండి మళ్ళీ ఆమెకి ఇస్తే రుక్మిణీదేవి ఫీల్ అవుతుందేమో, ఇక్కడ లేకపోతే సరే కానీ అని రుక్మిణీకి ఇస్తాడు. ఇచ్చిన సందర్భంలో నారదుడు ఏం చేస్తాడంటే, ఈయన ఇక్కడ ఉన్నటువంటి పరిచారకులు ఎవరైనా సత్యభామకు చెప్తారేమో అంటాడు. అంటే ఈయన మనసులో ఉద్దేశం సత్యభామకి ఎవరో ఒకరు చెప్తే బాగుండు అని అర్థం. చెప్తే ఆయన కోపం వస్తే అప్పుడు చూడాలి వీళ్ళిద్దరి మధ్య కథ అనేటువంటిది ఆయన యొక్క విషయం, ఆలోచన. కాబట్టి అలాగే అక్కడ ఉన్న పరిచారకులు విన్నారు, వెళ్ళి సత్యభామకు చెప్పారు. సత్యభామకు చెప్పిన తర్వాత ఆమె ఏమన్నదో చూడండి. ఏమేమి కలహాసునుండచటికి ఏకించి, కలహాసునుండి అంటే కలహాలు సృష్టించేటువంటి వాడైనటువంటి నారదుడు అక్కడికి ఏకించి ఎలా అన్నాడా అని ఆమె చెరికెత్తితో ప్రశ్నిస్తుంది. ఆ సందర్భంలో చెప్పినటువంటి పద్యం ఇది. ఏ పద్యం? ఏమేమి కలహాసునుండచటికి ఏకించి అనేటువంటి పద్యం ఎప్పుడు ఏ సందర్భంలో లేదంటే సత్యభామ తన చెరికెత్తుతోటి అన్న సందర్భంలోనిది. ఆడికొచ్చి ఈ విధంగా పువ్వు తీసుకొచ్చి రుక్మిణికి ఇచ్చేలాగా చేసినాడా అని అంటుందన్నమాట. ఆ తర్వాత అనగా అనవిని రేటు పడ్డ యురగాంగనవోలే, అది విన్న తర్వాత ఆమె ఎలాగా ఫీల్ అయిందంటే, అది వినగా వేటు పడినటువంటి ఉరగాంగన వలే, అంటే దెబ్బ పడినటువంటి ఆడ నాగుబాములాగా పైకి లేసిందంట. ఒక దెబ్బ పడిన తర్వాత కోపంతో పైకి లేసేటువంటి నాగుబాములాగా ఆ సత్యభామ ఉరగాంగన ఆ విధంగా పైకి లేసిందని వర్ణించినటువంటి వాడు నందిచెమ్మన. ఎవరిని? సత్యభామని. ఇది సత్యభామకు సంబంధించినటువంటి వర్ణన. అలిగి ఎలా ఉందంట ఆమె సత్యభామ? మాసిన చీర కట్టుకొని మౌనము తోడా,
మాసని చీర కట్టుకొని మౌనంగా అలక గదికి వెళ్ళిపోయింది. అలక గదులు అనేవి ఉంటాయన్నమాట వాళ్ళకి, రాణివాస స్త్రీలకు. అలక మాసని చీర కట్టుకుంది, అలిగితే మాసని చీర కట్టుకోవాలన్నమాట. వెళ్ళి మళ్ళీ చీకటిగా ఉండాలి, గది కింద పడుకోవాలి. అది అలక గది యొక్క వర్ణన. నన్ను భవదీయ దాసుని అని కృష్ణుడు సత్యభామతో మొరపెట్టుకున్నాడు. నన్ను క్షమించమ్మా నువ్వు అని ఆయన తగ్గి ఆమె మొరపెట్టుకున్నటువంటి సందర్భంలో అది. నన్ను భవదీయ దాసుని అని కృష్ణుడు సత్యభామతో మొరపెట్టుకున్నప్పుడు ఆమె అల్ప కొంతవరకు పోతుంది. నీకు ఇదే కాదు, ఇది ఒక పువ్వు, నీకు చెట్టునే తీసుకొచ్చిస్తానని దేవేంద్రుని మీదకి యుద్ధానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు. సరే, ఒక్క నిమిషమైన నీవు దయగంగున ఉండిన నిల్వనేత్రునే. ఒక్క నిమిషమైన నీవు దయగంగున ఉండిన నిల్వనేత్రునే. నువ్వు ఒక్క నిమిషమైనా కానీ నీ దయ నా మీద లేకుంటే నేను అసలు నిలుస్తానా అని ఆమె ముందు పొగుడుతా ఉన్నాడు అనమాట. నువ్వు లేనిది నేను లేను అనేది పొగుడుతూ ఉన్నటువంటి సందర్భంలో, ఈ యొక్క ఆమెను ప్రసన్నం చేసుకునేటువంటి సందర్భంలో ఈ పద్యం చెప్పబడిందని మనం తెలుసుకోవాలి. ఏ పద్యం ఏ సందర్భంలో చెప్పినాడు అనేటువంటి తెలుసుకున్నాం, ఎవరు ఏ విధంగా విమర్శించినారు అనేటువంటి తెలుసుకున్నాం. ఈ విధంగా నందితమ్మని గురించి మొత్తం కూడా మనం తెలుసుకున్నాము. మిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మంచి మంచి వీడియోలు పొందండి. ధన్యవాదాలు.